కర్నూలు వైసీపీలో హీట్ పెరిగింది. పోటాపోటీ సమావేశాలు పెడుతున్నారు తాజా మాజీ ఎమ్మెల్యేలు. మొన్నటి రోజున మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎస్వి మోహన్ రెడ్డి గ్రూప్ అంతా కూడా తమకే సీటు వస్తుందని కార్యకర్తలు భేటీ అయినటువంటి సందర్భంలోనే ఈరోజు తాజాగా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ యొక్క శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో సమావేశం పెట్టారు. సీటు మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఆ కార్యకర్తలు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు సమావేశం యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకోసం పెట్టారు? మన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారి మీద మాట్లాడితే లేనిపోని నిందలు చేస్తుంటే నేను చెప్పేది ఒకటే, మా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు ఇంతవరకు సేవలు అందించిన ఏ ఎమ్మెల్యే కూడా అందించలేదు ఇంతవరకు. కరోనా టైంలో మా హఫీజ్ ఖాన్ గారు వాళ్ళకు ఉన్న పరిస్థితిని చూడకుండా కూడా బయటికి వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి గడపకు వెళ్ళి ప్రతి వాళ్ళకి సేవ అందించినారు. నిత్యావసర సరుకులు అందించినారు. అది దానికన్నా పెద్ద గొప్ప పని ఏం చేసినా అంటే, మన ఈ కరోనా టైంలో కావాల్సింది ఏమంటే ఆక్సిజన్ చాలా అవసరం ఉంటాయి. దాంట్లో వాళ్ళు బయట నుంచి ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ అని అంటారు, అది 300 వరకు తెప్పించి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఐ హాస్పిటల్లో 100 బెడ్లు పెట్టి ఉచితంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ ఇచ్చి దానికి సేవలు అందించినారు. దాని తర్వాత కూడా ఇప్పుడు వరకు కూడా ఆ ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ ప్రతి కర్నూలు మా వాసులకు ఉపయోగంలో వస్తుంది. దాన్ని కూడా మీరు నిర్దోషంగా మాట్లాడుతుంటే అది చాలా తప్పుది. దాని గురించి మేము ఖండిస్తున్నాం. మీరు చెప్పండి, బలమైనటువంటి ప్రత్యర్థి వర్గాన్ని ఎదుర్కోవాలంటే హఫీజ్ ఖాన్ లాంటి వ్యక్తి సరిపోడు, అతని వ్యతిరేకత ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సరిగా పనిచేయడం లేదు, కార్యకర్తలు కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి అభ్యర్థిని మార్చాలని మీ పార్టీలో ఒక గ్రూప్ ఆరోపణ చేసింది. మీరేమంటారు? ప్రతి పార్టీలో ఆరోపణలు, టికెట్ ఆశించే వాళ్ళు ఆరోపణలు చేయడంలో చేస్తూ ఉంటారు. కానీ ఆ ఆరోపణలు కన్సిడరేషన్లోకి మా పార్టీ హైకమాండ్ తీసుకుంటుంది అని మేము అనుకోవట్లేదు. టికెట్ ఇచ్చే విషయంలో పార్టీ డెసిషను వారిది, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఉంటుంది, వారి యొక్క సర్వేలు వాళ్ళకు ఉంటాయి. ఆ సర్వేల్లో మేము ఆశిస్తున్నది ఏమి అంటే, మాకు తెలిసి హఫీజ్ ఖాన్ గారితో 3 సంవత్సరాలు మాకు సంబంధాలు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో 1.5 సంవత్సరము ఎలక్షన్స్ వారి పీరియడ్ అయిపోయిన తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగడము, ఆనాటి నుంచి నా భార్య శ్రీమతి సత్యనారాయణమ్మ కార్పొరేటర్ కావడము, ఆ రోజు నుంచి కూడా హఫీజ్ ఖాన్ గారితో మాకున్న సంబంధాలతో నాకు తెలిసింది ఏంటి అంటే, నా 40 సంవత్సరాల కెరియర్లో, అంటే పొలిటికల్ కెరియర్లో ప్రజాప్రతినిధికి ఉండవలసిన 100కు 200% క్యారెక్టరు, యాక్టివిటీస్లో కానీ, ఆయన బిహేవియర్లో కానీ, ఆయనకున్న చొరవలో కానీ, ఆయనకున్న ఏకాగ్రత కానీ, పని మీద ఏకాగ్రత కానీ నేను ఎవరితో ఏ నాయకుల దగ్గర చూడలేదని ఘంటాపదంగా మీకు విన్నవిస్తున్నాను. ఇకపోతే టికెట్ విషయము, జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి, మా పార్టీ హైకమాండ్ ఏం నిర్ణయిస్తుందో వారి యొక్క నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. అంటే మీరు చెప్తున్నారు మీ ఎమ్మెల్యే క్యారెక్టర్ గుడ్ అని, మరి ఒక మహిళ కూడా రోడ్డు మీదకి ఎక్కి నన్ను ప్రత్యేకమైన పూజలు చేశాడు, నగ్న పూజలు చేశాడని ఆరోపణ చేశాడు. అంటే క్యారెక్టర్ ఎట్లా అసెస్మెంట్? క్యారెక్టరు ఇప్పుడు వీటినన్నింటినీ ఎవిడెన్సెస్ లేకుండా మనం మాట్లాడడం అనేది కూడా అంత సబబుగా ఉండదు. ఎవిడెన్సెస్తో మాట్లాడిన వాళ్ళను మా పార్టీ రిఫ్యూజ్ చేసింది. అది ప్రత్యక్షంగా మీరు కొన్ని కేసుల్లో చూసింటారు, నేను పేర్లు చెప్పక్కర్లేదు. కానీ మా పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త యొక్క బిహేవియరు, ప్రతి ఒక్క కార్యకర్త యొక్క అడుగులు పార్టీకి, మాకంటే ముందు పార్టీకి తెలుస్తున్నాయి. అందుకనే హఫీజ్ ఖాన్ గారి మీద పడిన నిందను వాళ్ళు కొట్టిపారేశారు. మీరు చెప్పండి, మీ ఎమ్మెల్యే ఒక్కడే, కార్యకర్తలు లేరు, కార్పొరేటర్ లేరు, అందరూ బయటకు వెళ్ళిపోతున్నాడు, అది అటువంటి వాళ్ళకి సీట్ ఇస్తే ఓడిపోతుంది అనేటువంటి సర్వేలు చెప్తున్నారు. మీరేమంటారు? చెప్తారు, వాళ్ళకి ఏముందండి, గెలిచేది మన రేస్ గుర్రం హఫీజ్ ఖాన్ అనే. సీట్ రాదు, ఇది రాదు అని వాళ్ళే అంటున్నారు. దేనికోసం భయపడుతున్నారు వాళ్ళు. ఇతనికి సీట్ వస్తే 100% గెలుపు ఇతంది. రేస్ గుర్రం ఏడైనా రేస్ గెలుస్తుందంటే ఎవరైనా ఇడ్చుకుంటారా వాళ్ళకి? ఇట్లే వాళ్ళు ఇప్పుడు ఏమైనా చెప్పాలి కదా, దొంగ మాటలు, మాయా మాటలు చెప్పుకుంటా మార్కెట్లో ప్రచారం చేసుకుంటా కూర్చుంటే వాళ్ళ బిజినెస్ నడుస్తుంది, వాళ్ళ జేబులలో బాగా డబ్బులు వస్తాయి, ఇంకా పొలిటికల్ కెరీర్ వాళ్ళది బాగా అవుతుంది చెప్పుకుంటుంటారు. కానీ ఇంకొక మాట ఏమంటే,
ఎమ్మెల్యే చేంజ్ చేస్తున్నారు, ఇది చేంజ్ చేస్తున్నారని ఇప్పటి వరకు మాకైతే ది న్యూస్ ఇప్పటి వరకు రాలే. ఎవరివి వచ్చినాయి వాళ్ళవి లిస్టులు వచ్చినాయి. కర్నూలుది రాలే. దేవుందా యాదవ్ 100% మా హఫీజ్ ఖాన్ నాకే సీట్ వస్తుంది. ఆ మాట మేము నోట్ చేసుకొని పెట్టుకున్నాం, మేము మైండ్లో ఫిక్స్ ఉన్నాము. ఇంకో ఒక మాట వచ్చేసి మేము ఆడ వెళ్ళిపోతున్నాము, ఈడ వెళ్ళిపోతున్నాము, అట్లా చేస్తున్నాం, ఇట్లా మొత్తం దొంగ మాటలు, మాయా మాటలే వాళ్ళవి. మేము ఆడ పోం. ఒకసారి అన్నతో కలిసి మేము వాక్ చేసినాక కర్నూలు సిటీకి మీరే మళ్ళీ రికార్డింగ్ చేసి న్యూస్లో మీడియాలో వేసేది మీరే ఉంటారు. వీళ్ళందరూ కలిసి వాక్ చేస్తుంటే అన్ని రోడ్లు అన్ని గల్లీలు బ్లాక్ అయిపోతున్నాయని మీరే చెప్తారు. బంపర్ మెజార్టీ కూడా మీరే చెప్తారు. థ్యాంక్ యూ అండి. అంటే మీరు చెప్పండి, మీరేమో సీట్ మీదే అంటున్నారు, మీ ఎమ్మెల్యేకే ఇస్తా అన్నారు, నేను విజయవాడకు పిలిచారు, సీట్ లేదని చెప్పారు. మీరు అందుకోసమే అటు ఇంకో వర్గం ఎస్పీ వర్గం వాళ్ళు కూడా బలప్రదర్శన పెట్టారు, మీరు కూడా బలప్రదర్శన పెట్టాల్సిన అవసరం ఏంటి? ఎవరు చెప్పినారు సీట్ లేదని? మేమైతే వినలే అని మేము డైరెక్ట్ చెప్తున్నాం. మీకు వినింటే మేము ఎందుకు ఇక్కడ వచ్చి ఎందుకు అవలా అవుతుంటే? మొత్తం మాయా మాటలు ఇవి వాళ్ళు చేస్తుంటారు, మేము చూస్తుండాలా. ఒక సినిమాకి పోతాం, మేము 200 పెట్టి టికెట్ పెట్టుకొని పోతాము. ఎందుకు పోతాము? వాళ్ళు చేసే క్యారెక్టర్లు మేము చూసి మేము సంతోషంగా ఉంటారు. మీకు ఫ్రీలో షో కనపడుతుంది చూడండి అబ్బా, మా కర్నూలు న్యూస్లు కనపడతాయి మీకు. ఇలాంటి జోకర్లు, ఇలాంటి హీరోలు, విలన్లు, మర్డర్ ప్లేయర్లు, మట్కా ప్లేయర్లు అందరూ వస్తుంటారు, అందరూ ఒక్కొక్క మాట చెప్తుంటారు. మేము చూసి అబ్బా ఈ క్యారెక్టర్ ఇట్లా ఉంది, ఆ క్యారెక్టర్ ఎట్లా ఉంది అని చూసినాం. ఎస్ఎస్ రాజమౌళికి పిలిపించి ఇతనికి ఏమైనా రోల్ ఇవ్వండి నెక్స్ట్ సినిమాలో అని చెప్పడానికి ఉంటుంది మాకు. మీరు చెప్పండి, మీ ఎమ్మెల్యే పని చేయడు, 1 గంట దాకా పడుకునే ఉంటాడు, ఎవరు అందుబాటులోకి రాడు, ఆయన అమెరికా స్టైల్లోనే ఇక్కడ కూడా వ్యవహారం ఉంది కాబట్టి ఇతను సీట్ ఇచ్చేటువంటి అవకాశం లేదని మీ పార్టీలో ఉన్నటువంటి మరో వర్గం ఆరోపిస్తుంది. సర్వేలు కూడా అది ఉందని చెప్పేటువంటి బస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎమ్మెల్యే గారు అమెరికాలో ఆయనకి కూర్చుంటే తినేంత ఉద్యోగం ఉండే, అన్ని బిజినెస్లు ఉండే, అదంతా ఇడిచిపెట్టుకొని నా కుటుంబం, నా తాత వాళ్ళు కానీ వాళ్ళ తాత వాళ్ళు కానీ వాళ్ళ ఇంటి నుంచి ఎవరైనా సంబంధించినా కానీ విజయభాస్కర్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి, ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబంలో పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ తాత చైర్మన్ కూడా. అట్లాంటి వాళ్ళు ఆయన అది ఆలోచించుకొని నేను ఈ కర్నూలు ప్రజలకి మళ్ళీ ఏమో చేయాలా, ఇక్కడ ఉండి నేను చేస్తే ఎట్లా ఉంటుంది, బాగుంటుందని అమెరికా నుంచి అన్ని చదువులు చదివి బిజినెస్ పెట్టుకొని అన్నీ ఇడిచిపెట్టి మళ్ళీ కర్నూలుకి వచ్చి 11 సంవత్సరాలు జగనన్న వెంబడి తిరిగి ఆయన కష్టాల్లో, సుఖాల్లో, దుఃఖాల్లో అన్నిట్లో సహాయపడి తిరిగి ఈ స్టేజ్ మీద వచ్చినాడు. వచ్చినందుకోసం ఆయనకి చూసలేకుంటున్నారు, ఓర్వలేకుంటున్నారు. అదే ఒక కారణం. అట్లాంటి వ్యక్తి కాదు. ఇంకో విషయం చెప్పారు మీరు, మీ ఎమ్మెల్యే గారు పట్టుకుంటున్నారు, రాత్రి 1 గంట వరకు ఉంటారు, మధ్యాహ్నం తెల్లారుజామున 1 గంటకు లేస్తా అన్నారు. ఆ విషయం మీరే చూస్తుంటారు. ప్రతి సోషల్ మీడియాలో అన్న పొద్దున్న లేస్తేనే 10 గంటలకి ప్రజా దర్బారు పెడతాడు, అందుబాటులో ఉంటాడు, 9 గంటల నుంచి అందుబాటులో ఉంటాడు. అవన్నీ లైవ్ ఉన్నాయి. ఇవి ఎలక్షన్లు వస్తేనే ఇట్లాంటివి చిన్న చిన్న అభుగాలు వస్తుంటాయి. దానికి మేము పట్టించుకునే అవసరం లేదు. మాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా మనం ఆయన కోసం కష్టపడుతున్నాం. ఆయన మాకు ఈ స్థాయి తెచ్చినాడంటే మేము కూడా ఆయనకు కూడా ఆ స్థాయిలో పెట్టాల్సిందే పెడతాడు. ఇంకో విషయం చెప్తా, మాకు స్వయంగా 6 మంది కార్పొరేటర్లు తీసుకుపోయి హఫీజ్ ఖాన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఓ ఆఫీస్లో తాడేపల్లిగూడెంలో నిలబెట్టి నాకు హఫీజ్ ఇక్కడ ఉన్నాడు, దాని గురించి మీరు ఏం వరి కాకూడదు, మీరు మీ పని చేయాలా అంతే అని చెప్పినాడు. దానికోసం మేము ఎవరితో ఏం వాళ్ళు వీళ్ళు చెప్పండి, అది చెప్పండి, దానికి హైకమాండ్ మన ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో అది కరెక్ట్ తీసుకుంటారు. దానివలన మేము కోరుకుంటున్నది ఏమంటే హఫీజ్ ఖాన్ గారికి వస్తుంది, ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు, ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అయినాక మినిస్టర్ కూడా అవుతాడని మాకు ఇది ఉంది భరోసా. సీట్ ఆయనకే వస్తే ఈ బల ప్రదర్శన ఎందుకు, ఇంతమంది రావడం ఎందుకు? ఇది మా ఎమ్మెల్యే గారు సూచించినది కాదు. మన కర్నూలు నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్లు కానీ, గుహాసారథులు కానీ, వార్డు ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, పార్టీ పెద్దలు కలిసి మేమందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఇది మన కార్పొరేటర్లది బయట పుకారాలు వేస్తుంది బజార్లో. ఈ టీడీపీ వాళ్ళు ప్రతి కార్యకర్తకి డబ్బులు ఆశ చూపిస్తున్నారు, వీళ్ళు ఎట్లా వెళ్ళిపోతున్నారు, అట్లా వెళ్ళిపోతున్నారు. ఇవి ఏం రాకూడదని మన జగన్మోహన్ రెడ్డి గారికి మేము మీ ఎమ్మడే ఉన్నాం. మీరు మన హఫీజ్ ఖాన్ గారికి మనకి ఇది చేస్తాం, మన హఫీజ్ ఖాన్ గారు ఎమ్మెల్యే ఉన్నాం, మనం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మడే ఉన్నాం. దానికి ఆ నిర్దేశం చూపించాలని ఈ సమావేశం చేయడం జరిగింది. మీ హఫీజ్ ఖాన్ వెంట ఎవరు ఎమ్మెల్యే వెంట లేరు, కార్యకర్తలంతా ఎవరు లేరు కాబట్టి సీట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదంటారు, మీరేమంటారు? ఈరోజు కర్నూలు నగరంలో కార్పొరేటర్లు అయితేనేమి, సీనియర్ నాయకులైతేనేమి,
వార్డు ఇన్ఛార్జీలు అయితేనేమి ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్న వెంట ఉన్నాము. హఫీజ్ ఖాన్ అన్న కూడా మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాము. మన కొండారెడ్డి బ్రిడ్జి పైన మూడోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను కూడా ఎగరేసామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమానికి తిరిగారు. సర్వేల్లో కూడా వెనుకబడి ఉన్నారని, అందుకే సీట్ రాదని అంటున్నారు. ఎందుకోసమని? ఆంధ్ర రాష్ట్రంలో ఒక మైనార్టీ నేతగా హఫీజ్ ఖాన్ అన్న గారు మంచి విద్యావేత్త, అమెరికాలో మంచి ఉద్యోగం, మంచి ఇది ఉన్నా కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చి ప్రజాసేవలో ముందుండి ఎమ్మెల్యేగా గెలిచి ప్రతి గడపకు టచ్ చేసి, నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ ఒక 30% కర్నూలు పాపులేషన్లో పేరుతో పిలవగల ఏకైక వ్యక్తి మన హఫీజ్ ఖాన్ అన్న. చాలా గొప్ప వ్యక్తి అని చెప్పగలను. ప్రతి గడపకు టచ్ చేసినాడు, గడప గడపలో ముందున్నాడు, సర్వేలో ముందున్నాడు. కర్నూలు ప్రజల ఆశీర్వాదం ఉంది, జగనన్న ఆశీర్వాదం ఉంది, టికెట్ ఖచ్చితంగా వస్తుంది. మరి మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు. అపోహలు ఎవ్వరు ఏమి చెప్పినా కర్నూలు నగర ప్రజలు అపోహపోద్దండి. హఫీజ్ ఖాన్కి వర్గం లేదు, హఫీజ్ ఖాన్ వెంట వారు లేరు, వీరు లేరు అంటున్నారు. అందరూ ఉన్నారు. మెజారిటీ పీపుల్ కర్నూలు నగర ప్రజలు హఫీజ్ ఖాన్ అన్న వెంట ఉన్నారు. కార్పొరేటర్లు అందరూ హఫీజ్ ఖాన్ అన్న వెంట ఉన్నారు. ఖచ్చితంగా ఆయన గెలుపుకు కృషి చేస్తాము. ఆయన గెలుపు తథ్యం. మనము ప్రతి ఒక్కరూ కర్నూలు సీటు గురించి హఫీజ్ ఖాన్కి ఎందుకు ఇవ్వాలి, ఏం చేయాలి అని నానాక అపోయాలు పుట్టిస్తున్నారు. అన్న గతంలో ఉన్న ఎమ్మెల్యేలకు చూసాము, కార్పొరేటర్ ఉన్నా లేనట్టు కూడా ఉన్నారు. కానీ ఈరోజు ఎడ్యుకేషన్ పర్సన్ మన కర్నూలు హఫీజ్ ఖాన్ గారు ఎక్కడా ద్వేషం లేకుండా ఎవరి క్యాస్ట్కి అతీతంగా పనిచేసే, మానవత్వంతో మానవ కులం అని పనిచేసే నాయకుడు మన కర్నూలు హఫీజ్ ఖాన్ గారు. ఆయనకు టికెట్, ఆయన హక్కు ఆయన తీసుకునేకే ప్రతి ఒక్కరు నానాక కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలకు పాల్పడనికే ఎవరేమి ఇడిచిపెట్టేది లేదన్న. మన సీటు మైనార్టీ వర్గానిది. ఈ సీటు మీద మనము గెలిపించుకుంటే బాధ్యత మనది. హఫీజ్ ఖాన్ అన్నకు అప్పుడు 2019లో కూడా ఇలాగే మాట్లాడారు, ఈ సీటు రాదు, అది చేయరు, ఇది చేయరని. కానీ అదే గుండె ధైర్యంతో ముందుకు వెళ్ళిన ఎడ్యుకేషన్ పర్సన్. ఆయన మేధావినంత ఎవరు లేరు. మన రాజకీయంలో చూసుకుంటే ఇంతకుముందు వాళ్ళ కార్యకర్తలకు కానీ మన హఫీజ్ ఖాన్ కార్యకర్తలకు చాలా తేడా ఉంది. భూమికి ఆకాశం మధ్యలో ఉన్నట్టుంది. కానీ ఇలాంటి నాయకుడు మనం ఎన్నుకున్నందుకు మనకు చాలా గర్వంగా ఉంది. మళ్ళీ హఫీజ్ ఖాన్ అన్నకు టికెట్ రావాలి, మళ్ళీ హఫీజ్ ఖాన్ అన్నకి మెజార్టీతో గెలిపించుకుంటాం. మా ఎమ్మెల్యే కర్నూలు హఫీజ్ ఖాన్ అన్న ప్రతిరోజు ప్రతి నిత్యము సేవలు చేసుకుంటూనే ఉంటాడు. చంద్రబాబు నాయుడు 18 గంటలు చేస్తా అంటాడు, ఈయన 24 hours చేస్తాడు. ఎప్పుడు నిద్రపోతాడో, ఎప్పుడు నిద్ర లేస్తాడో కూడా తెలియదు. ఎప్పుడు పని, ఎనీ టైం 24 hours ఆయన ఫోన్ ఆన్లోనే ఉంటుంది. 1 గంట వరకు నిద్రపోతాడట మీ ఎమ్మెల్యే. ఎంత నిద్రపోయినా ఆయన ఫోన్ ఎప్పుడు చేసినా సమస్య. నిన్న అంత సమస్య జరిగింది, వచ్చినాడు కదా. సమస్య ఉందంటే వస్తాడు, సమస్య లేకుండా చూస్తాడు. మనము శాంతంగా ఉందాం, శాంతంగా గెలుద్దాం అంటున్నాడు. మనం రచ్చ చేద్దాం, రచ్చగా గెలుద్దామని ఏ రోజు అనలేదు. మేము ఆవేశం ఉన్నా ఆయన ఆవేశం తగ్గిస్తున్నాడు. నేను కూడా చాలా ఆవేశంగా ఉన్నా. వద్దమ్మా, వచ్చేదే మనము, ఎందుకు ఆవేశం, నీకు న్యాయం చేస్తా నాకు కూడా అన్నాడు. అలాంటి అన్నకి ఇప్పుడు ఆ పని చేయలేదు, నువ్వు పని చేసే చేత కాదు, నువ్వు ఎమ్మెల్యే కాదు, నీకు ఎమ్మెల్యే అర్హత లేదు అనడం చాలా అబద్ధం, చాలా తప్పు కూడా. ఈరోజు రాష్ట్ర సీఎం గారు ఎంత ఉపయోగంగా పనులు చేస్తున్నాడో మా కర్నూలు ఎమ్మెల్యే కూడా అంతగా ఉపయోగపడి పనులు చేస్తున్నాడు. ఈయన బీద బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యే, బడబాబుల ఎమ్మెల్యే కాదు. ఆయన అహర్నిశలు కష్టపడతాడు, పని చేస్తాడు. కరోనా ఉన్నప్పుడు ఆయన అంత శ్రమ పడి చేసినాడు. ఆ రోజు నడికిన నడక ఈ రోజు వరకు నడుస్తూనే ఉన్నాడు, ఉరుకుతూనే ఉన్నాడు. ఆయన నా పనికి ఎవరి చేత కాకనే ఈ అపనిందలు వేస్తున్నారు. ఈరోజు కూడా మనము హఫీజ్ ఖాన్ అన్నకి టికెట్ కన్ఫర్మ్ అయినాక మేమేమో చూపిస్తాం, హఫీజ్ ఖాన్ అన్నకి భారీ మెజార్టీలో గెలిపిస్తాం. హఫీజ్ ఖాన్కి ఎందుకు సీట్ ఇవ్వాలి? ప్రజలలో మంచిగా చేసినారు, ప్రజలలో బాగా రెస్పాన్స్ ఉందని ఇవాళ సీటు. ప్రతి ఒక్కరు ప్రజలలో కూడా హఫీజ్ ఖాన్కే సీట్ ఇస్తే మంచిగా అని చెప్తున్నారు. ప్రజలలో బాగా రెస్పాన్స్ ఉంది. గడప గడపకి వచ్చినా కూడా ప్రజలలో చాలా రెస్పాన్స్ ఉంది. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలుపుకొని హ్యాపీగా బాగా పలకరిస్తున్న నాయకుడు హఫీజ్ ఖాన్ వ్యక్తే. ఇవాళ హఫీజ్ ఖాన్ ఓడిపోయేటువంటి వ్యక్తి సీట్ ఇవ్వకూడదని మీ పార్టీలో ఉన్న ఒక వర్గం చెప్తుంది. ఎందుకు అన్న అది అన్నీ నమ్మమా? ఎందుకు నమ్మమా అంటే 2019లో కూడా అన్నకి సీట్ రాదు, గెలిచలేడు, ముందు వచ్చేసి ఒక పెద్ద మనిషి ఉన్నాడు, పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పినారు. కానీ 2019లో గెలిచినారు కదా అన్న.
ఇప్పుడు అప్పుడే కార్పొరేటర్లు ఎవరు లేకుండా అన్నకి ఇప్పుడు 2024లో మళ్ళీ అన్నకి సీట్ ఇస్తే 25-26 మెంబర్స్ కార్పొరేటర్స్ ఉన్నారు. కన్ఫర్మ్ గెలుస్తాడు అన్న. ఇప్పుడు ఈ సమావేశం పెట్టిన దాంట్లో మొత్తం కార్పొరేటర్స్ మొత్తం ఇక్కడే ఉన్నారు. అన్నకి సపోర్ట్ చేస్తా అన్నారు, హఫీజ్ అన్నకి సపోర్ట్ చేస్తా అంటున్నారు. ఇంతకన్నా ఏం కావాలి, ఇంకా ఏమంటే పోయినసారి కన్నా ఇప్పుడు కార్పొరేటర్స్ ఉన్నారు. ఇప్పుడు భారీ మెజారిటీగా గెలిపించుకొని చూపిస్తామన్నా మేము. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఒకటే చెప్తున్నారు, హఫీజ్ ఖాన్ అంటే మేము ఉన్నాము, మేము తప్పనిసరిగా మా ఎమ్మెల్యేకి మరోసారి సీట్ వస్తుంది, గెలిచేది మాత్రం తథ్యమంటున్నారు. అయితే ఎంతమంది దుష్ప్రచారం చేసినా, ఎన్ని గ్రూపులు కట్టుకున్నా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సీట్ వస్తుంది, గెలుపు ఖాయం అనేటువంటి పరిస్థితి హఫీజ్ యొక్క వర్గం. వీడియో జర్నలిస్ట్ నగేష్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.